హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు 'నవ్విన దొంగ'. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమపడుతున్న పక్షంలో స్నేహితులను గుడ్డిగా నమ్మకు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆప్తమిత్రులే ద్రోహులవుతారు. స్నేహభావంతో చెడిపోయిన తారానాథుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక కుగ్రామంలో తారానాథుడు, సోమనాథుడు అని ఇద్దరు ఆప్తమిత్రులుండేవారు. వాళ్ళు ధనార్జన చెయ్యాలని తమ గ్రామం విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్లి వర్తకం చేసి మంచి లాభాలు గడించారు. ఆ లాభాలను ఇద్దరం సమంగా పంచుకుని తమ తమ ఇళ్లలో స్థిరపడ్డారు. తారానాథుడు తన డబ్బును పొదుపుగా వాడుకుంటూ ఏ లోటు లేకుండా సుఖజీవనం చేస్తూ వచ్చాడు. కానీ సోమనాథుడు హెచ్చు కాలం రాజధాని నగరంలో గడుపుతూ తాగుతూ జూతము అలవాటు చేసుకుని త్వరలోనే తనకున్నదంతా తగలేసి కట్టుగుడ్డలతో మిగిలాడు. ఒకరోజు సాయంత్రం తన ఇంటికి వచ్చిన సోమనాథుణ్ణి చూసేసరికి తారానాథుడికి కళ్ళ నీళ్ల పర్యంతమయ్యింది. సోమనాథుడు వాడిన ముఖంతో, జుట్టు రేగి, కట్టిన బట్టలు మట్టి కొట్టుకుని దరిద్ర దేవతలాగా ఉన్నాడు. ఏమిటి సోమనాథ, ఇలాంటి దుస్థితి నీకెలా వచ్చింది అంటూ తారానాథుడు అతనికి కొత్త బట్టలిచ్చి చక్కగా భోజనం పెట్టి ఆ రాత్రి అతను సుఖంగా నిద్రపోవటానికి సౌకర్యం కలిగించాడు. అయితే సోమనాథుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తన మిత్రుడు చూపిన ఆదరానికి అతను సంతోషించకపోగా ఈర్ష్యపడ్డాడు. తనతో సమంగా డబ్బు పంచుకున్న తారానాథుడు మహారాజులాగా జీవించడమేమిటి, తానుకు తిండికి బట్టకి కూడా లేనివాడు కావటమేమిటి, పచ్చి తాగుబోతుగా తయారైన సోమనాథుడికి ఈ సంగతి తలుచుకున్న కొద్దీ తారానాథుడిపైన పట్టరాని ద్వేషం కలిగింది. ఒక రాత్రి వేళ అతను తన మంచం మీద నుంచి లేచి మూలనున్న కర్ర తీసుకుని నిద్రపోతున్న తారానాథుణ్ణి స్పృహ తప్పిపోయేటట్టు కసి కొద్దీ కొట్టి అప్పటికప్పుడే రాజధానికి బయలుదేరిపోయాడు. మర్నాడు అతను రాజుగారి న్యాయసభకు వెళ్ళి, మహారాజా, మా గ్రామంలో తారానాథుడని ఒక బాల్యమిత్రుడు ఒకడున్నాడు. నేను దేశాంతరాలకు వెళ్ళి వర్తకం చేసి ధనం సంపాదించుకుని తిరిగి వచ్చేసరికి అతను నా ఇల్లు ఆక్రమించుకున్నాడు. బాల్య స్నేహితుడు కదా అని మంచిగా నా ఇల్లు ఖాళీ చేసి ఇయ్యమంటే నన్ను పట్టుకుని చావ కొట్టాడు. తమరు నా దుస్థితి గమనించి నాకు న్యాయం జరిగేటట్టు అనుగ్రహించాలి అని చెప్పాడు. రాజు తన భటులను గ్రామానికి పంపి తారానాథుణ్ణి రప్పించాడు. సోమనాథుడు కిందటి రాత్రి కొట్టిన దెబ్బలతో సగం చచ్చి ఉన్న తారానాథుడు భటుల సహాయంతో రాజుగారికి ఎదురుగా నిలబడ్డాడు. నువ్వు ఉంటున్న ఇల్లు సోమనాథుడిదట, ఆ మాట నిజమేనా అని రాజు తారానాథుణ్ణి అడిగాడు. తారానాథుడు సోమనాథుడి కేసి చూసి సంగతి గ్రహించి, నిజమే మహారాజా, ఆ ఇల్లు సోమనాథుడిదే అన్నాడు. ఆ ఇల్లు ఖాళీ చేయమంటే నువ్వు సోమనాథుణ్ణి కొట్టిన మాట నిజమేనా అని రాజు మళ్ళీ అడిగాడు. తన మీద ఇలాంటి ఫిర్యాదు చేసిన సోమనాథుడి మనస్థితికి జాలిపడి తారానాథుడు, నిజమే మహారాజా అని తల వంచుకున్నాడు. సోమనాథుడు స్నేహభావం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా మర్చిపోయి ఉండటం చేత తారానాథుడు తను కొట్టిన దెబ్బలతో మతిచెడి అలా జవాబులు చెబుతున్నాడు అనుకున్నాడు. రాజు తారానాథుణ్ణి దోషిగా నిర్ణయించి అతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు అతన్ని తీసుకుపోయారు. ఈ తీర్పు వినగానే విచారణ నిమిత్తం తీసుకురాబడిన దొంగ ఒకడు సభ అంతా మారు మోగేటట్టు గట్టిగా నవ్వాడు. సభ ముగియగానే రాజుగారు దొంగను తన వద్దకు పిలిపించి, ఎందుకలా నవ్వావు అని అడిగాడు. దొంగ ఆయనకు తాను నవ్విన కారణం చెప్పాడు. రాజు వెంటనే సోమనాథుడి వద్దకు ఒక మనిషిని పంపించి, ఇవాళ తమరు రాజుగారి ఎంట అతిథిగా ఉంటున్నారని చెప్పి తన వెంట రాజభవనానికి తీసుకుపోయాడు. రాజుగారు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వటమే కాక తన మీద ఆదరం కూడా చూపుతున్నందుకు, తన ఎత్తు సులువుగా పారినందుకు సోమనాథుడు అమిత ఆనందం పొందాడు. అతనికి రాజభవనంలో ఒక మంచి గదిలో బస ఏర్పాటు చేశారు.
అక్కడ అతనికి భోజనము, తాగుడు సమకూర్చబడింది. అతను సుఖంగా తిని, తాగి చల్లగాలి కోసం కిటికీ తెరిచి చూసేసరికి అవతలి గదిలో సంకెళ్ళు వేసిన తారానాథుడు కనిపించాడు. సోమనాథుడు అతన్ని పిలిచి, ఎలాగూ నీ జీవితం ఖైదులో వెళ్ళిపోవలసిందే. నువ్వు నీ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు. తారానాథుడు అతని వంక జాలిగా చూసి, నా ఇంటి తూర్పు గదిలో నా ధనమంతా రహస్యంగా దాచాను. అది తీసుకుని ఇకనైనా దురలవాట్లు మాని సుఖంగా జీవించని అన్నాడు. మరుక్షణమే సోమనాథుడు నా గదిలోకి 2 భటులు వచ్చి అతన్ని పట్టుకు తీసుకుపోయారు. మర్నాడు సభలో రాజుగారు సోమనాథుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. తారానాథుడి శిక్ష అలాగే ఉండిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దొంగ ఎందుకు నవ్వాడు? అతను రాజుకు రహస్యంగా ఏం చెప్పి ఉంటాడు? సోమనాథుడే దోషని, తారానాథుడు నిర్దోషి అని తెలిసిపోయాక రాజు సోమనాథుణ్ణి శిక్షించడం భావ్యంగానే ఉన్నది కానీ తారానాథుడి శిక్ష ఎందుకు రద్దు చేయలేదు? ఈ అనుమానాలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చచ్చేటట్టు దెబ్బలు తిన్నట్టు కనిపిస్తున్న తారానాథుడు తాను సోమనాథుణ్ణి కొట్టానంటే రాజు నమ్మి తీర్పు చెప్పినందుకు దొంగ నవ్వాడు. ఆ దొంగ రాజుతో తారానాథుడి జవాబులు నమ్మతగినవి కావని, అసలు సంగతి మరో విధంగా విచారించమని చెప్పి ఉంటాడు. అందుకే రాజు నిజం తెలుసుకోవడానికి సోమనాథుడికి ఆతిథ్యం ఇచ్చాడు. సోమనాథుడితో పాటు రాజు తారానాథుణ్ణి కూడా ఎందుకు శిక్షించాడంటే ఇద్దరూ అన్యాయం కొనసాగడానికి సమంగానే పనిచేశారు. సోమనాథుడి నేరం సఫలం కావటానికి తారానాథుడు చేతనైందంతా చేశాడు. అందుచేత అతను శిక్షార్హుడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ సాధనాల చంటిబాబు గారి రచన ఆధారంగా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. అండ్ థ్యాంక్ యూ.